ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎందుకు చేయాలి ఈ ఉపాయాన్ని మీకు వివరిస్తాను. భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా ఉన్నాయి. ఏదో ఒక విషయంలో ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉన్నాయి. గొడవలు తగ్గి అన్యోన్యత పెరగడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు గొడవకి కారణంగా దూరంగా ఉంటున్నారు, అంటే వారిద్దరి మధ్య గొడవ అయింది, ఒకరిని వదిలేసి ఒకరు దూరంగా ఉంటున్నారు, ఒక ఇంట్లోనే ఉంటున్నారు కానీ మాట్లాడుకోవడం లేదు. గొడవలు తగ్గి ఒకరు ఆ ఇంట్లో ఉన్నవారు కలిసి ఉండడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకునేవారు, మీ ఇంట్లో మీ పిల్లలకు మీ మధ్య గొడవలు అయ్యాయి, అలాగే అత్తగారు మామగారు ఆడపడుచులతో గొడవలు అయ్యాయి, అలాగే అన్న తమ్ములు తోటికోడళ్ళు ఆడపడుచులు గొడవలు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి వాటి నుండి బయటపడడానికి ఈ ఉపాయం మీకు అద్భుతంగా పనిచేస్తుంది. గొడవలు తగ్గి మీ మధ్య అన్యోన్యత ప్రేమ పెరగడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది. చిత్రంగా అనిపించవచ్చు, ఇవన్నీ మాకెందుకండి, వాళ్ళందరూ అలాగే ఉన్నారు కదా అనుకునేవారు మాత్రం వీటిని ప్రయత్నించేయమాకండి. ఎవరైతే తన చుట్టూ ఉన్నవారు తనకు అనుకూలంగా ఉండాలి, తనతో ప్రేమగా ఉండాలి అనుకుంటారు వారు మాత్రమే ప్రయత్నించేయండి. అలాగే కొంతమంది మిత్రులు, గురువుగారు మేము ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. కొంతమంది అమ్మాయిలు, గురువుగారు మేము అబ్బాయిని ప్రేమించాము, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అనుకునేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. వీటిల్లో ఉండే ప్రాకృతికమైన శక్తి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం యూనివర్స్ నుంచి అంటే ప్రకృతి నుంచి మనం ఏది అడుగుతామో, మనం ఏది ఇస్తామో అది మనకి వెనక్కి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, నోము నోచినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, ఏది చేసినా సరే ఖచ్చితంగా నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. ప్రతి పని కూడా నమ్మకంతో చేసినప్పుడే దాని మీద మన దృష్టి పెట్టగలుగుతాం. అలా నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే, మనం డబ్బు ఖర్చు పెడతాము, డబ్బు ఖర్చు పెట్టే దగ్గర డబ్బు ఖర్చు పెట్టామని మాత్రమే ఆలోచిస్తాం, అంతేగాని నమ్మకం అనేది ఉండదు. డబ్బు ఇంత ఖర్చు పెట్టి చేశాము, అంత ఖర్చు పెట్టి చేశాము అనే వారికి ఫలితాలు కూడా రావు. ఈ చిన్న చిన్న విషయాలు ఏంటంటే, డబ్బు ఖర్చు కాకుండా చేసేవి కొంతమంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ నిజాలు కాదు, ఇవన్నీ ఏదో చెప్తున్నారు అనుకుంటారు. ఇవన్నీ సొంతగా చెప్పేవి కాదు. మన పెద్దలు ఎంతో పరిశోధన చేసి వాటి నుండి ఇలా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి వారు ఎన్నో చెప్పారు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అందరికీ చదివే అవకాశం లేదు, కొంతమందికి బద్ధకం కూడా ఉంటుంది. వారు ఏంటంటే ఇవన్నీ ట్రాష్గా చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే మన మానసిక స్థితి. అది మారడానికి కూడా మనం వీడియోలు చేసుకోవడం జరిగింది. తంత్రము, మంత్రము, యంత్రము ప్రతిదీ కూడా మనలోనే ఉంటుంది. దేవుడు కూడా మనలోనే ఉంటాడు. మనలో ఉన్న శక్తిని, మన చుట్టూ ఉన్న వాతావరణం దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. దాన్ని మనం పూర్వకర్మ అంటాం. మనం ఎంతగా నేచర్కి ఇస్తామో నేచర్ మనకంతగా తిరిగి ఇస్తుంది. మనం కర్మ కొద్దీ ఏంటంటే ప్రతిదాన్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూసే అలవాటు మన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటాం. అంటే అది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. పాజిటివ్ థింకింగ్ ఉన్నవాడికేమో ప్రతిదీ పని అవుతుంది. నెగిటివ్ థింకింగ్ ఉన్నవాడికి ప్రతి దానిలోనూ రంధ్రాన్వేషణ చేస్తాడు. అంటే లోపాలు మాత్రమే వెతుకుతారు, ఇంకా వేరే ఎతకరు. దానివల్ల ఏది కూడా అంత అనుకూలంగా మారదు. ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు ఎప్పుడూ కూడా ఎన్ని చెయ్యాలి, ఇన్ని చెప్తున్నారు కదా అని అడిగేవారు ఉంటారు. మీరు ఒకటి చేసినా 100 చేసినా మీరు చేయగలిగే ఓపిక ఉన్న వాడికి పెద్ద ఇబ్బంది కాదు, వాడికి మార్గం తెలుస్తుంది. అసలు చేయకుండా ఉండేవాడికే ఎక్కువ అన్వేషణ ఎక్కువ ఉంటుంది. అంటే వాడు ఇలాంటి విషయాల పట్ల వాడు చూస్తాడు తప్ప ఏది చేయడు. అర్థం ఏంటంటే వాడి జీవితంలో పనులు అంత తొందరగా కావని అర్థం. ఇప్పుడు మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఈ చిన్న ఉపాయం. ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపర్. ఒక వైట్ పేపర్ కావాలి, ఒక పెన్ కావాలి. ఇది ఏ రోజునైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఉదయమైనా రాత్రి అయినా
చేసే ముందు మాత్రం స్నానం చేసి చేయండి. ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ఈ ఉపాయానికి ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే స్నానం. మనం మామూలుగా కూడా చేయవచ్చు, కానీ స్నానం చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఫోకస్ అనేది దాని మీద ఉంటుంది కాబట్టి. శరీరం మీద మలినం ఉన్నప్పుడు మన ఆలోచన విధానం కూడా మలినంగానే ఉంటుంది, అంటే చిరాగ్గా ఉంటాం. కాబట్టి స్నానం చేసి చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. ఏదైనా ఒక గదిలో వెళ్ళి తలుపు వేసుకుని చేయండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, దాని పైన ఇలా ఒక నెంబర్ రాసుకోండి, 725 725 ఒక నెంబర్ రాయండి. రాసిన తర్వాత అది ఏ కలర్ పైన పర్వాలేదు, నెంబర్ని పెద్దగా రాయండి. నేను చిన్న పేపర్ మీద చూపిస్తున్నాను, పెద్ద పేపర్ మీద రాసుకోండి. తర్వాత కింద మీరు గీత ఏం కొట్టమాకండి, 2 అని పెట్టండి. 2 మనం లెటర్ రాస్తాం కదా, 2 ఇంగ్లీష్లో 2 అని రాసి ఏ వ్యక్తితో అయితే మళ్ళీ మీకు కలిసి ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు కింద రాయండి. నేను కింద ఒక పేరు రాస్తున్నాను, సమ్ ఎక్స్. ఇలా మీరు 5 పేర్లు రాసుకోవచ్చు. కుటుంబ సభ్యులైతే 5 పేర్లు రాసుకోవచ్చు. మీకు అనుకూలంగా మారడం కోసం, స్నేహితులుగా కూడా మారడం కోసం, వారి నుంచి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మీరు 5 పేర్లు రాసుకోండి. 5 రాసుకోవచ్చు. వ్యక్తి పేరు కానీ, భర్త పేరు కానీ, భార్య పేరు కానీ, అత్తగారు, మామగారు, ఆడపడుచు, పిల్లలు, మీ పిల్లలు మేము మాడనకపోతే మీ పిల్లల పేర్లు, తోటికోడళ్ళు, అన్నతమ్ముళ్ళు, ప్రేమించిన వ్యక్తి పేరు, ఎవరి పేరైనా రాయండి. ఒక 5 పేర్లు రాసుకోవచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు పేరు తెలియకపోతే అక్కడ మీరు సోల్మేట్ అని రాసుకోండి. 2 అని రాసి ఇక్కడ సోల్మేట్. మామూలుగా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, దేంతో అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు పేరు తెలియకపోయినా ఎవరినైతే మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారికి మీకు పేరు తెలిస్తే రాసుకోండి. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మాకు ఎవరో తెలియదు, మంచి భర్త రావాలి, అక్కడ మీరు సోల్ మేట్ అని రాసుకోండి. ఒకవేళ మీరు మీ మధ్య భార్యాభర్తల మధ్య గొడవ అయింది, సమస్యలు ఇలాంటివి ఉన్నాయి, అవి మెల్లగా తగ్గిపోతాయి అని మీరు మనసులో అనుకోవాలి. మళ్ళీ అలాగే అన్యూనంగా ఉండాలి, కలిసి ఉండాలి అని అనుకోవాలి. మీరు అనుకోవడంతో పాటు నేను ఇక్కడ ఎవరైతే పేరు రాసుకుంటున్నామో ఆ వ్యక్తి మీరు ఎవరైతే మీకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో, వారు మీతో బాగుండాలనుకుంటున్నారో వారు మీతో ఉంటారు అనుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రేమించిన వ్యక్తులు. గురువుగారు మేము ప్రేమించాము, మా తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, వాళ్ళ పెద్దల అంగీకారం కావాలి అనుకునేవారు మీ పెళ్ళికి పెద్దలు అంగీకరించాలని రాసుకోండి. ఇక్కడ మ్యాటర్ రాసుకోండి. అలాగే వివాహం అవ్వని వారు నాకు మంచి సంబంధం రావాలి, త్వరగా వివాహం జరగాలి అని రాసుకోండి. పేపర్ని రాసుకున్న తర్వాత కింద థ్యాంక్స్ అని రాసుకోండి. కింద థ్యాంక్స్ అని రాసుకోండి. 2 రాసి మధ్యలో మ్యాటర్ రాసి కింద థ్యాంక్స్ అని రాసుకోండి. పైన మాత్రం ఈ నెంబర్ రాయండి. తర్వాత ఏం చేయాలంటే, ఈ పేపర్ని 4 మడతలు పెట్టాలి. చూడండి, 1 అయ్యింది, 2, 3, 4 ఇలా 4 మడతలు పెట్టాలి. 4 మడతలు పెట్టి పెద్ద పేపర్ తీసుకోండి, ఇబ్బంది లేదు, మీకు జస్ట్ చూపించడం కోసం. మీరు 4 మడతలు పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత పేపర్ పైన కూడా మీరు 725 రాయండి. 725 ఇలా పైన కూడా 725 రాయండి. ఇదంతా మీరు ఒక సపరేట్గా రూమ్లో చేయండి, మాట్లాడకుండా చేయండి. తర్వాత మీరు ఒక దీపం వెలిగించి కానీ లేదంటే క్యాండిల్ వెలిగించి కానీ మీరు ఈ పేపర్ని కాల్చేయండి. నేను చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలనేది. నేను పేపర్ని కాల్ చేస్తున్నాను. మీరు దీపం వెలిగించి దీపంతో చేయవచ్చు, లేదంటే మామూలుగా కూడా చేయవచ్చు. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అనే అనుమానం ఉంటుంది.
ఈ పేపర్ని కాల్చిన తర్వాత ఈ బూడిద డస్ట్బిన్లో కానీ వాటర్ సింక్లో కానీ ఎక్కడైనా పడేయండి, ప్రాబ్లం లేదు. ఈ ఉపాయాన్ని మీ ఫలితం వచ్చే వరకు వారానికి ఒకసారి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. చాలా చిత్రంగా అనిపించే ఉపాయం ఏంటంటే ఇందులో మనని మనం మార్చుకోవడానికి కూడా చేయవచ్చు. చాలామంది వారి మీద వారికి నమ్మకం ఉండదు. ప్రతి దానిలోనూ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎదుటివాడితో కంపేర్ చేసుకొని ఎదుటివాడిని అనుకరిస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మనకంటూ వ్యక్తిగతంగా అంటే ఎదుటివాడిని అనుకరించడం కాదు, మనకంటూ ఒక కోడ్ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనలో ఒక దివ్యమైన శక్తి దాగి ఉంది. మనం మనకు మనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎదుటివాడిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. కానీ మనం గుర్తించవలసింది ఏంటంటే మనం చేస్తున్నది ఏదైనా సరే అది మంచిగా జరుగుతుందని చేయాలి. అలాగే చాలామందిలో ఉండే దోషం ఏంటంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఎదుటివారితో. సార్ నేను నాకన్నా వెనక మొదలుపెట్టాడు సార్, బాగా డెవలప్ అయ్యారు గురువుగారు, పక్కింటి వాళ్ళు గురువుగారు, ఎదురింటి వాళ్ళు, మేము పూజ చేస్తున్నాం గురువుగారు, కొబ్బరికాయలు కొడుతున్నాం గురువుగారు, కానీ అవటం లేదు గురువుగారు. ఎందుకు అవుతుంది? ఎప్పుడైతే మనం ఎదుటివాడి గురించి దేవుడి దగ్గర మాట్లాడతామో దేవుడు అనుకుంటాడు ఏమనంటే, నేచర్ అనుకుంటుంది ఓహో అవతలవాడు బాగుండాలనుకుంటున్నాడు అని చెప్పి అవతలవాడికి ఇస్తుంది. అలాగే కొంతమంది మనతో వ్యక్తిగతంగా బాగా ఉన్నట్టు నటిస్తూ మనతో అవసరాలు తీర్చుకొని మనం వాడుకొని వదిలేస్తూ ఉంటారు. మనం తెలిసినప్పటికీ కూడా వాళ్ళతోనే ఉంటాం, ఎందుకంటే వాడు మనం పొగుడుతూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, మీరు ఏది మాట్లాడినా ఏది చేస్తూ ఉన్నా మీ పరిధి ఏంటనేది మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఉన్న అనుమానాలు ఏంటంటే, డబ్బు ఖర్చు లేదు కదా, ఏది ఊరికి ఇలా నెంబర్ రాసుకుంటే అయిపోతుందా అంటే, మీ మానసిక స్థితిని ప్రేరేపిస్తాయి. మిమ్మల్ని ఆ 2 సెకండ్ల సేపు ఆ శక్తి అనేది, మీ ఫోకస్ అనేది పని అవుతుంది అన్న భావావేశానికి తీసుకువెళ్తాయి. ఎప్పుడైతే మనకు అలాంటి స్థితిని కల్పిస్తాయో పని అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్నవే కదా అని తేలిగ్గా తీసేయమాకండి. ఎంతోమంది నమ్మి చేసిన వారి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేను చాలామంది చెప్తూ ఉంటారు, గురువుగారు మాకు పని అయ్యింది. కొంతమంది కావాలని కామెంట్ చేసేవారు ఉంటారు. ఎందుకంటే ఏడ్చేవాడు ఎప్పుడూ ఉంటాడు, ఏడుస్తూనే ఉంటారు. బాగుపడేవాడు ఎప్పుడు బాగుపడుతూనే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వాడిలో ఉన్న నకారాత్మక ఏడవడం కూడా వాడు ఎదుటివాడి మీద ఈర్ష్యపడుతున్నాడంటే అర్థం ఏంటంటే వాడిలో నకారాత్మకత ఉందని అర్థం. అలాంటి వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడితో కట్ చేయండి. మీరు మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ ప్రయత్నం చేసినా నమ్మి చేయండి. ఈ చిన్న ప్రయత్నాలన్నీ కూడా మీరు ఎన్ని చేయగలిగితే అని చేయండి. 1 చేయొచ్చా, 10 చేయొచ్చా, 100 చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. మీకు అర్థమైతే 100 చేయండి. ఏ వీడియోలో అయినా సరే ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే మాత్రం చేయవద్దు, లేకపోతే చేయవచ్చు. నిబంధనలు కూడా అంతే, ఇది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.